ఈరోజు విశేషమైన మాస శివరాత్రి. ఇది విశేషమైన మాస శివరాత్రి అని ఎందుకు అంటున్నానంటే, ఈరోజు సోమవారంతో పాటు ఆరుద్ర నక్షత్రం చతుర్దశి కూడా కలిసి వచ్చింది. ఇది 225 సంవత్సరాలకు 9 సార్లు మాత్రమే వచ్చే అరుదైన రోజు. శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం, అలాగే చతుర్దశి, సోమవారం, మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు శివునికి అభిషేకం చేస్తున్నారు. ఈరోజు శివునికి అభిషేకం చేస్తే గ్రహ దోషాలు, జాతక దోషాలు తొలగుతాయి. ఇక్కడ స్వామివారికి అలాగే నందీశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ అరటి పండుతోటి, చెరుకు రసము, అలాగే మామిడి రసంతో, దానిమ్మ రసంతో శివునికి అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులందరితోనూ స్వామివారికి అభిషేకం చేయిస్తున్నారు. ఇవాళ గుడికి చాలా మంది వచ్చారు. చాలా టైం పట్టింది అభిషేకం అయిపోవడానికి. ఇక్కడ స్వామివారికి విభూతితో అభిషేకం చేస్తున్నారు. తర్వాత గంధంతో చేశారు. ఆ తర్వాత కుంకుమ, ఆ తర్వాత పసుపు. ఈరోజు ఫుల్ రష్ ఉన్నారు. మేము ఈవినింగ్ 6కి వెళ్ళాము గుడికి. తిరిగి ఇంటికి వచ్చేసరికి 9 అయిపోయింది. అభిషేకం అనంతరం స్వామివారికి అలంకరణ చేస్తున్నారు. ఈ పంతులు గారు అలంకరణ చాలా బాగా చేస్తారు. అలాగే మంత్రోచ్చారణ, పూజా విధానం కూడా చాలా బాగుంటుంది.
చూడండి స్వామివారిని ఎంత చక్కగా అలంకరించారో, చాలా బాగున్నారు కదా స్వామివారు. ఈరోజు ఎవరైనా గుడికి వెళ్ళలేకపోతే ఏం ఫీల్ అవ్వకండి, మన వీడియో చూడండి. స్వామివారి అభిషేకం అంతా పూర్తిగా మన వీడియోలో ఉంది. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.